70వ భారతీయ మస్డర్సన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్ మిట్టపల్లి ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర నాయకులు సిరివేరు కృష్ణయ్య, ఆర్చ్ ఫార్మా ప్రధాన కార్యదర్శి బేరం మల్లయ్య, భూపాల్, కిషన్ రెడ్డి, గురుప్రసాద్, ఆనందం, యాదగిరి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా తోటి సహోదరులకు, నా కార్మిక మిత్రులకు, మరియు జిల్లా నాయకుడు కృష్ణకు, మరి మల్లేశమ్మకు, మరి నేను చెప్పేది ఒకటే, నేను ఫస్ట్ టైం బిఎంఎస్ జెండా ఎగిరాను. నేను ఇంతకు గతంలో కూడా టీఆర్ఎస్కి నేనే అందుకెళ్ళి అనుకున్నటువంటి పరిస్థితుల్లో బిఎంఎస్లోకి రావడం జరిగింది. మొన్న మేమందరం ఎల్లం కానీ గురుప్రసాద్, గౌరీ మనోహరు, ఆనందము మేమందరం పోయినప్పుడు మల్లేశం సార్ ఒకటే చెప్పిండు, కార్మికుల కోసం నేను ఏడుకైనా పోరాడగలుగుతాను. ఉన్న కార్మికులు అందరు పోయినా ఒక 7గురు జెండా పట్టుకొని ఉంటే 106 మందికి న్యాయం చేస్తా అనే మాట ఒక గొప్ప మాట చెప్పిండు అది మల్లేశం సార్. అది అందరు కార్మికులు ఆలోచించుకోవాలి. ఆనాడు కూడా బీరమెల్లో కానీ, గురుప్రసాద్ కానీ, గౌరీ మనోహర్ కానీ, ఆనందం కానీ, నేను కానీ మేము ఒకటే చెప్పినాం, 53 మంది సంతకాలు పెట్టిండ్రన్నా 53 మందిలా ప్రెజర్ చేస్తే ఒక 3 పోతుండొచ్చు, కానీ 50 మంది మేము వెనక నడుస్తాం. నువ్వు ఏం చూపించిన దారి, ఏ దారి చూపించిన ఆ దారి వెంబడి వస్తామని మేము మీ అందరి తరఫున మేము మాట ఇవ్వడం జరిగింది. కార్మికులందరూ ఎప్పుడైనా ఆశ్చర్యపడకుర్రి. వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టుడో, లేకుంటే మేనేజ్మెంట్ పిలిచి ఓ లాంగ్ బుక్ పెట్టి ఏదో దీని మీద దాని గురించి ఈఎస్ఐ గురించో, పిఎఫ్ గురించో, ఇంకా దీని గురించో సంతకాలు పెట్టుందని అంటారు. అలాంటి సంతకాలు అయితే పెట్టకుర్రి. దయచేసి కార్మికులకు అర్ధరాత్రి ఆపద వచ్చిందన్న బిఎంఎస్ జెండా నమ్ముకొని ఉన్న కార్మికులకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. అది ఆనాడు సీననే చెప్పిండు, మల్లేశం సార్ చెప్పిండు. ఇవాళ కార్మికులందరికీ నేను కూడా చెప్తాను ఏంటంటే, నా వంతు కృషిగా ఏ కార్మికునికి అర్ధరాత్రి ఆపద జరిగినా పయ్యాల భూపాల్ అంటే ఆయన ఉన్నాడు, ఫోన్ చేయండి. అర్ధరాత్రి రాత్రి 12ంటికైనా లేచొస్తా. మేనేజ్మెంటు దేనికో ప్రలోభాలకు లొంగ తీసుకుని ఏదో చేస్తానైతే భయపడకుండా దయచేసి మన అందరు కార్మికులై 40 దాటినాయి, అందరు లోకల్ వాళ్ళము. ఇంకో దగ్గరికి పోయి ఉద్యోగాలు అయితే వేయం. మన కంపెనీని మనం ఇంతకు ముందుకైతే గతంలో ఎట్లా కాపాడుకున్నామో ఇప్పుడు కూడా మన కంపెనీని మనమే కాపాడుకోవాలి. మన వెనుక మన సంస్థ ఉంది, బిఎంఎస్ అనే సంస్థ ఉంది. మనకు లోకల్గా కిట్టన్న అయినా ఇవాళ సీనన్న లేడు దగ్గరలో, కిట్టన్న, మల్లేశమన్న వీళ్ళందరూ వచ్చారు. ఇట్లనే సంస్థలు ఎట్లా అంటే, మనం సంస్థ కోసం పనిచేస్తే సంస్థ మనకు ఎప్పుడైనా పనిచేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని జెండా కింద పనిచేసిన వాళ్ళం ఎప్పుడో ఒకసారి జెండాను నమ్మి పనిచేస్తే ఎప్పుడు అన్యాయం జరగదు. కార్మికులందరూ ఇప్పుడు రేపు పొద్దుగాల మల్లేశం సార్ కూడా ఏమన్నాడంటే, ఆల్రెడీ టీఆర్ఎస్ కేవి జెండా తీసేయడానికి వాళ్ళు రెడీ అయి ఉన్నారు. మన జెండాని అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసేయము. 7గురు ఉంటే చాలు నా వెనక, నేను 106 మందికి న్యాయం చేస్తా అన్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోరు. అది పక్క యూనియనా ఈ యూనియనా అని కాదు, కార్మికులందరికీ న్యాయం చేస్తా. అయితే ఏం లేదు, ఫౌండేషన్ డే మధ్యప్రదేశ్లో 1954లో 4 కార్మికులతోటి ఓపెన్ చేసింది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద కార్మిక రంగంగా అభివృద్ధి చెందింది. అది కాకుండా మన ఫ్యాక్టరీలో కానీ, మన ఎక్కడ ఏ సంస్థలో కానీ కార్మికుడే కార్మిక నాయకుడిగా ఎదగాలని చెప్పి ఆలోచనతో అందు గురించి ఏ ఫ్యాక్టరీలో అయినా కానీ మన వర్కర్లనే మనము బాధ్యతలు ఇచ్చి ముందుకు పంపించడం జరుగుతుంది. అది కాకుండా ఎందుకు ఫ్యాక్టరీ విషయానికి వస్తే, ఫ్యాక్టరీ చాలా ఇబ్బందులకరంగా ఉన్నది, కొంచెం తెలుసు నాకు. కానీ దీన్ని అందరం కలిసి కాపాడుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఇది ఒక్కటే ఫ్యాక్టరీ ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఇంకేమో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఒకటే ఫ్యాక్టరీ ఉన్నది. దీన్ని కాపాడుకోవడానికి మనం అందరం కలిసి కట్టుగా అందరం కలిసి ఏదైనా ఉంటే కూడా సీనతో చెప్పుర్రి. ఏదైనా ఉంటే కూడా మన మల్లేశం సార్ ఉన్నాడు కదా, మా మల్లేశం సార్ కూడా చెప్పుర్రి. అవసరం ఉంటే ముంబై పోయి కూడా మాట్లాడొచ్చిన రోజులు ఉన్నాయి. మన నాగరాజన్న, మన బీరమెల్లన్న అందరం కలిసిపోయి మాట్లాడొచ్చిన రోజులు ఉన్నాయి. మనం వెనకటి నుంచి ఈ ఫ్యాక్టరీని కాపాడుకుంటూనే వస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ 1 సంవత్సరం కూర్చున్నాం. మనం ఇంకా 1 సంవత్సరం పాటు మనము నగరాధిష్ట కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యాక్టరీ ఉండాలన్న ఒక ఆలోచనతోటి. కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా అందరం కలిసి కట్టుగా
మనం ఫ్యాక్టరీని కాపాడుకునే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటే ముగిస్తున్నాం. భారత్ మాతాకి